నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశం. అంజన్ కుమార్ నాయకత్వంలోనే జూబ్లీ హిల్స్ లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన పొన్నం ప్రభాకర్. వంద ఫీట్ల రహదారి విస్తరణలో భాగంగా పలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన మాజీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ను రాష్ట్ర కాంగ్రెస్ నేతలు బుజ్జగించారు. ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ ఆయన నివాసానికి వెళ్లి చర్చలు జరిపారు. జూబ్లీ హిల్స్ లో అంజన్ కుమార్ పోటీ చేయాలని చాలా మంది భావించారని పొన్నం ప్రభాకర్ అన్నారు. కానీ అధిష్టానం మరొకరికి టికెట్ కేటాయించిందని చెప్పారు. నగరంలో కాంగ్రెస్ పార్టీకి అంజన్ కుమార్ పెద్ద దిక్కుగా ఉన్నారని కొనియాడారు. అంజన్ నాయకత్వంలోనే ఎన్నికల్లో పార్టీకి ముందుకు వెళ్తుందని, జూబ్లీ హిల్స్ లో విజయం సాధిస్తామంటూ ఆయన ధీమా వ్యక్తం చేశారు. సర్వీస్ చేస్తూ పేషెంట్ అయినటువంటి పరిస్థితి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా సరే అభ్యర్థి ఆశపడడం, తను మొన్న హుషీరాబాద్లో పోటీ చేసినాడు. ఇవన్నీ జరిగినటువంటి సందర్భంలో పార్టీ కొత్త పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంది. తనకు కలిగినటువంటి కొంత ఫీలింగ్ను మేమందరం కూడా కలిసి సెలవు చేయడానికి గెలిపించేటువంటి బాధ్యత అందరికీ ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంజన్ కుమార్ గారే దానికి ముందుండి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నారు. కాబట్టి ఇవాళ ఇక్కడ కూడా లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసేటువంటి దిశగా సుశిక్షితులైన కాంగ్రెస్ యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంజన్ కుమార్ గౌడ్. బీరంగూడ నుండి కిష్టారెడ్డిపేట ఔటర్ రింగ్ రోడ్ వరకు 68 కోట్ల రూపాయలతో చేపట్టిన 100 ఫీట్ల రహదారి విస్తరణలో భాగంగా మండే మార్కెట్ జంక్షన్, గ్రీన్ఫీల్డ్ జంక్షన్, పటేల్గూడ డబుల్ బెడ్రూమ్ జంక్షన్ ను 1,50,00,000 రూపాయలతో అభివృద్ధి చేయనున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. రెవెన్యూ, మున్సిపల్, ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి కూడళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రీన్ఫీల్డ్ జంక్షన్ లో శివాజీ విగ్రహం, పటేల్గూడ డబుల్ బెడ్రూమ్ జంక్షన్ లో మహాత్మాగాంధీ విగ్రహాలను సొంత నిధులతో ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో ఇందుకు సంబంధించిన పనులు ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. సింఫనీ కూడలలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, హామీలకు సంబంధించి బాకీ కార్డును మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డును ప్రజలకు అందజేశారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు, టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జేవి రామకృష్ణారావు, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ తదితరులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్ నియోజకవర్గంలో పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ బాకీ కార్డుతోటి ఉద్యమం చేపడదామని చెప్పేసి ఈరోజు గాంధీ చౌక్లో ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క బాకీ కార్డు ప్రతి ఇంటికి కూడా మేము పోయి ఇచ్చేస్తాం. రేవంత్ రెడ్డి మొత్తం డౌన్ అయ్యే పరిస్థితి వచ్చింది. 23 నెలలైంది ప్రభుత్వం ఏర్పాటు చేసి. ముఖ్యమంత్రిని ప్రమాణం చేశాక మొదటి నెల నుంచే ప్రతి ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తాను. అంటే 1,000 కోట్లు మాకు బడ్జెట్ పెడతా ఉన్నావు. సుమారు మాకు ఇప్పటికే 40,000 కోట్ల రూపాయలు బీసీలకు బాకీ ఉన్నావు. ప్రతి ప్రభుత్వ టెండర్లలో మాకు 40% ఇస్తా ఉన్నావు, అది బాకీ ఉన్నావు. అంటే మొత్తం అందరికీ బాకీ ఉన్నారు, ప్రతి ఒక్కరికి బాకీ లేవు. కాబట్టి నువ్వు అప్పుల పాలైన ముఖ్యమంత్రి, అప్పుల పాలైన ప్రభుత్వం అని చెప్పేసి ప్రజల మధ్య. వలిగొండ మండలం జాలుకాలువ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వడ్డర సంఘం అధ్యక్షులు ఆలకుంట్ల యాదగిరి, బీఆర్ఎస్ మాజీ వార్డు మెంబర్ ఆలకుంట్ల నరసింహ, మహేష్, సిపిఎం పార్టీ నుండి రాపోలు కృష్ణశేఖర్, పోచంపల్లి మండలానికి చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీని వీడి భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సంగారెడ్డి మదినాగూడ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని, కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉందని అన్నారు. 1956లో ల్యాండ్ యాక్ట్ వచ్చిందని, అంతకుముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయని, 100 ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపులా పొజిషన్లో ఉన్నారని, వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచించారు. మీరు రాసుకునే ఉన్నాయో మీ సర్వేర్ మీ డిపార్ట్మెంట్లో వీళ్ళ సర్వేర్ మీ సర్వేర్ మీరు ఇంతమంది రాసుకున్నారు. కొందరు 12 మంది 6 మంది కొందరు అంతమంది అంతా రాసుకున్నాము. ఇలా కండక్ట్ చేయండి. డాక్యుమెంట్ పరంగా రెవెన్యూ పరంగా సర్వే చేస్తే సర్వేలా వాళ్ళది మరి ఇది ఎన్నేళ్ళు తెలుసా? ఇది ఇక్కడ 100 ఏళ్ళు ఉన్నారు. ఇక్కడ కాదు సార్, మేము 70 ఏళ్ళు సమాచార హక్కు చట్టం వారోత్సవాలు గురువారం హైదరాబాద్ లో రవీంద్ర భారతిలో ఘనంగా జరిగాయి. ఈ నేపథ్యంలో బెస్ట్ పర్ఫార్మెన్స్ డిస్ట్రిక్ట్, బెస్ట్ PLO, బెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ డిస్పోజల్ ఆఫ్ RTI కేసెస్ మొదలగు 7 విభాగాల్లో పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ క్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మెదక్ జిల్లా ద్వితీయ అవార్డును అందుకున్నారు. అధికారులు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హనుమకొండలో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డికి కేసీఆర్ ను తిట్టుడు, దేవుల మీద ఒట్టు పెట్టుడు తప్ప ఇంకేం తెలియదని అన్నారు. రాష్ట్రంలో కనీసం 2 మంత్రులు కలిసి తిరిగే పరిస్థితి లేదని, ఎవరి కుర్చీ ఎవరు లాక్కుంటారనో భయంతో ఉన్నారన్నారు. ఏ ఒక్క మంత్రి కూడా నియోజకవర్గంలో తిరగడం లేదన్నారు. ప్రభుత్వంపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను తట్టుకోలేక కొత్త డ్రామాకు తెరలేపారన్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించలేకే ఏదో కోటాపింది, మేం బీసీల కోసం అన్ని చేశామని చెప్పుకోవాలని కాంగ్రెస్ కుట్ర పడిందని ఆరోపించారు. తూతు మంత్రంగా జీవో ఇచ్చి ఎన్నికలు నిర్వహించలేకనే ఇదంతా డ్రామా చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను రేవంత్ రెడ్డి రివ్యూ చేసి మనకు ఎన్నికలు వస్తానే మీరు తయారుండు అని అన్నాడా? మేమన్నా వచ్చేవని మేము ఆడాడే తిరిగినాం. నేను ఒక్కటే చెప్తున్నా బీసీ సంఘాలకు కూడా, ఇలా పోయి ఢిల్లీలో కొట్లాడాలి. ఇలా రేవంత్ రెడ్డిని ఉరికియాలే, రేవంత్ రెడ్డిని ఉరికియాలే. ఎవ్వరు తప్పులేదు, రేవంత్ రెడ్డిదే మోసం ఇది, కాంగ్రెస్ పార్టీ వాళ్ళదే మోసం ఇది, వాళ్ళనే తరిగి కొట్టాలి. కాంగ్రెస్ నాయకుడు అంజన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ చర్యలతో మనస్తాపం చెందినట్లు తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో తాను చాలా సీనియర్ అని, తానెప్పుడు ఓడిపోలేదని, అందరూ కలిసి ఓడగొట్టారని వ్యాఖ్యలు చేశారు. నర్సరీ నుంచి తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నానని, పార్టీలో అనేక పదవులు చేపట్టానని, 2 సార్లు హైదరాబాద్ అధ్యక్షుడిగా కూడా పనిచేశానంటూ ఆయన గుర్తు చేసుకున్నారు. ఎప్పుడు అంజన్ కుమార్ యాదవ్ మీరు అంటారు కదా ఓడిపోయారు. అంజన్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఓడిపోలే. అంజన్ కుమార్ యాదవ్ను ఓడగొట్టిరు. ఇప్పుడు మంచి రోజులు ఉన్నాయి, మీరు అందరు కష్టకాలంలో నేను కాంటాక్ట్ చేస్తా, మంచి రోజులు వచ్చే వరకు ఇంకెవరు వస్తారు అనేది బాధనే ఉంటుంది కదా. ఇప్పుడు మా కొన్ని వర్గాలు మా ఎంబడి లేకుండే, ఇప్పుడు అన్ని వర్గాలు మా ఎంబడి వచ్చినాయి. ఇప్పుడు ఇస్తే నాకు వస్తుండే. కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అవుతుంది కదమ్మా. MRPS వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ BR గవాయ్పై దాడికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని కోరారు. CJIపై జరిగిన దాడి వల్ల భారతదేశంలోని దళితులందరి మనోభావాలు దెబ్బతిన్నాయని, దాడి జరిగి వారం రోజులు అవుతున్నా క్రిమినల్ కేసులు ఎందుకు బుక్ కాలేదని ఢిల్లీ ప్రభుత్వాన్ని మరియు ఢిల్లీ పోలీసులను ప్రశ్నిస్తున్నారు. మన పాలన వ్యవస్థ ఉల్లంఘించినట్టే కదా. ఆ దాడి గురవుతున్న సమయంలో కూడా చాలా CJ గారు సమయం పాటించాడు, చాలా గొప్ప భూమిక పోషించాడు, చాలా అభిమానాన్ని గౌరవాన్ని కూడా ఆయన ప్రదర్శించాడు. అంత అనాగరిక చర్య అదే సమయంలో ఒక రాయితో దాడి చేసినప్పుడు
శరీరంలో ఏ భాగాన్ని తగిలినప్పుడు అక్కడ గాయం అవుతుంది కదా. రాయి స్థానంలో కత్తి ఉంటే ప్రమాదం పెరిగిపోతుంది కదా. మేడ్చల్ జోన్లోని దుండిగల్, సూరారం, అల్వాల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న ముగ్గురు వేరువేరు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మొత్తం 7 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నారు. 2 ద్విచక్ర వాహనాలు, 2 చరవాణీలు స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి తెలిపారు. కొంత ప్యానిక్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. ఎవరు కూడా అభద్రత పడాల్సిన అవసరం లేదు. జరిగినప్పుడు ఎవరికైనా పెయిన్ ఉంటుంది, కానీ దాన్ని డిటెక్ట్ చేసి వాళ్ళని నేరస్తుల్ని కనుక మనం కటకటాలకు పంపించి బయటికి రాకుండా చూడడం, నేరస్తులకు శిక్షలు పడే విధంగా చూస్తే మిగతా వాళ్ళకి కూడా భయం అనేది ఉంటుంది. సాధ్యమైనంతవరకు వీళ్ళని బెయిల్ రాకుండా చూడడం అనేది మేము పోలీస్ పరంగా చేస్తాం. బెయిల్ వచ్చిందా మళ్ళీ బెయిల్ అపోజ్ చేయడం, బెయిల్ క్యాన్సిల్ చేయడము. మనకి సీసీ కెమెరాలు ఎక్కువ మనకి క్లూస్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మీడియా ద్వారా అప్పీల్ ఏం చేస్తున్నాం అంటే, అనేక సందర్భాల్లో మనం చెప్పినాం, పోలీస్ ఎంత చెప్పినా కూడా మీడియా ద్వారా చెప్తే అది ఇంకా బాగా ఎఫెక్టివ్గా పనిచేసే విధంగా చూసుకోవడం. ఆ మేనేజ్మెంట్కి మేము కూడా పోలీస్ ద్వారా వాళ్ళకి నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. ఇన్వాల్వ్ భూమి మీద ఆర్జే ఎయిర్పోర్ట్లో ఒక వేరే ఫ్యామిలీ మ్యాటర్లో దొంగతనం కేసు కాదు, మిగతా అందరూ కూడా ఆల్మోస్ట్ ఫ్రెష్ అఫెండర్స్ వీళ్ళు దొంగతనాలు. బీజేపీ నాదర్గుల్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మహేశ్వర నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్పై బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పదవిని అడ్డం పెట్టుకుని గత 5 సంవత్సరాలుగా విచ్చలవిడిగా అవినీతి అక్రమాలకు పాల్పడి ప్రజా సమస్యలను ఎత్తిచూపడమే శ్రీరాములు యాదవ్ చేసిన తప్పు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. సూర్యగిరి ఎల్లమ్మాదేవి దేవాలయ రహదారి విషయంలో సబితా ఇంద్రారెడ్డిపై శ్రీరాములు యాదవ్ చేసిన అనుచిత వ్యాఖ్యలు ఏంటో బీఆర్ఎస్ నాయకులు చెప్పాలని డిమాండ్ చేశారు. మీడియా మిత్రులందరికీ స్వాగతం, నమస్కారం. నిన్న బడంగ్పేట్ మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులు, మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులైనటువంటి, అదేవిధంగా ఈ మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జి అయినటువంటి అందెల శ్రీరాములు గారిపైన వాళ్ళు అనుచిత వ్యాఖ్యలు చేశారు. అందెల శ్రీరాములు గారు మన ఈ సూరంగుట్ట దేవాలయం ఈశ్వరం, మనం దాన్ని కూడా ఒకసారి ఎంక్వైరీ పెడదాం. అధికారులను పిలుద్దాం, స్థానిక ఎమ్మెల్యే గారిని పిలుద్దాం, మాజీ ప్రజాప్రతినిధులను పిలుద్దాం, ప్రజలను కూడా పిలుద్దాం. స్థానిక ప్రజలకైతే వాస్తవం తెలుస్తుంది కదా, ఎవరు ప్రజాధనాన్ని లూటి చేసుకుంటాం. మీరు అందెల శ్రీరాములు యాదవ్ గురించి మాట్లాడే అర్హతను ఒకసారి తెలుసుకొని మాట్లాడమని నేను మాట్లాడుతున్నాను. నేను కూడా అంటే నాకు ఎమ్మెల్యే గారు అంటే గౌరవం ఉంది కాబట్టి ఒక సూచన మాత్రం చేస్తున్నాను, పత్రికాముఖంగా నేను చేస్తున్నాను. మా అనుచరులు ఎక్కడ అక్రమాలు చేయలేదు, కబ్జాలు చేయలేదని ఒక సింగిల్ స్టేట్మెంటు, ఒక గీత, ఒక లైన్ సబితా ఇంద్రారెడ్డి గారి నోట ఎక్కడన్నా అనుమని చెప్పండి, మేము దానికి కట్టుబడి. భారత్ మాతాకి జై. అగ్రవర్ణ కులాల వారు చేస్తున్న కుట్రను తిప్పికొట్టేందుకు బీసీ ప్రజా సంఘాలు సిద్ధంగా ఉన్నాయని తెలంగాణ బీసీ ప్రజా సంఘం నాయకులు నాయని భరత్ హెచ్చరించారు. వరంగల్లో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, బీసీ వ్యతిరేకవాది మాధవరెడ్డి వేసిన కేసుపై హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని, బీసీ సంఘాలు అన్ని ఐక్యమై శుక్రవారం బంద్కు పిలుపునిచ్చామని, ప్రతి ఒక్కరూ తమ జిల్లాలో బంద్ విజయవంతం చేయాలన్నారు. खबरदार पीसी द्रोहुल्लारा, खबरदार पीसी द्रोहुल्लारा, खबरदार पीसी द्रोहुल्लारा. माधव रेड्डी कवर, माधव रेड्डी, माधव रेड्डी, माधव रेड्डी. जय पीसी, जय पीसी. पीसी लाइक कदा, पीसी लाइक कदा. ई मेंतो, ई मेंतो, ई मेंतो. पीसी लाइक कदा. जय पीसी, जय पीसी. బీసీ రిజర్వేషన్ల ఇష్యూపై మరి 2 రోజుల బట్టి ఊరిస్తూ హైకోర్టు ఇవాళ బీసీ కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నెంబర్ 9 దానికి యాంటీగా రెడ్డి జాగృతి మాధవ్ రెడ్డి గారు హైకోర్టులో ఇచ్చినటువంటి పిటిషన్ ప్రకారంగా 2వ రోజు హైకోర్టులో విచారణ జరిగింది. దానికి ఇవాళ స్టే ఇవ్వడం అనేది నిజంగా దురదృష్టకరం. ఇవాళ బీసీ వ్యతిరేక ఓటికాడ బుక్కను వినకుండా చేశారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా ఇలా ఇక్కడ నుంచి ఉద్యమం స్టార్ట్ చేస్తాం. రెడ్లు వర్సెస్ బీసీ వర్సెస్ ఇలా ఉద్యమం ఉంటుంది. రెడ్లకు ఎవరు కూడా ఓటేయద్దు, బీసీలందరూ కూడా ఇలా కరడు కట్టిన వాదులు లెక్క ఇలా బీసీలందరూ ఒకటాల మీదకి రావాలి. రేపు ఏది ఏమైనా కూడా తెలంగాణ బీసీ ప్రజా సంఘం రేపు తెలంగాణ బంద్కు పిలుపునిస్తా ఉన్నాం. ఎక్కడోళ్ళక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి తెలంగాణ బీసీ ప్రజా సంఘ నాయకులు బీసీ ఉద్యమకు అందరూ కూడా పిలుపునిస్తా ఉన్నాం. ఎక్కడికక్కడ ఈ నియోజకవర్గాలలో, మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాలలో ఎక్కడికక్కడ నిరసన వ్యక్తం చేయాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ,
జై బీసీ. కృష్ణా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మన హక్కులకై పోరాడు సాధించు ఉద్యమ సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం 2005 వారోత్సవాలలో భాగంగా జిల్లా రెవెన్యూ అధికారి మరియు జిల్లా అదనపు మెజిస్ట్రేట్ కె చంద్రశేఖరరావు సమాచార హక్కు చట్టం 2005 వాల్ పోస్టర్స్ జిల్లా అధికారులు ఆవిష్కరించారు. అనంతరం చట్టంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆర్గనైజేషన్ సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు అయ్యంకి సురేష్ బాబు, రాష్ట్ర చైర్మన్ సయ్యద్ లాల్ సాహెబ్, సభ్యులు బండి నాగసాంబిరెడ్డి, యశ్వంత్ కుమార్ పాల్గొన్నారు. నల్గొండ జిల్లాలో మరో అవినీతి అధికారి ఏసీబీ వలకు చిక్కాడు. రైతు నుంచి లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా చిక్కాడు. చిట్యాల ఎంఆర్ఓ కృష్ణ 2 లక్షల లంచం డిమాండ్ చేయడంతో బాధితుడి ఫిర్యాదు మేరకు దాడి చేసిన ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ కృష్ణను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. డిఎస్పీ మహబూబ్ నగర్ రేంజ్ ఇన్ఛార్జ్ నల్గొండ ఏసీబీ నల్గొండ రేంజ్ మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి ఈరోజు ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. గుండ్రంపల్లిలో ఉన్నటువంటి సర్వే నంబర్ 172లో మ్యూటేషన్ చేయడానికి, సేమ్ అక్కడి గుండ్రంపల్లిలో సర్వే నంబర్ 167ని రమేష్ ద్వారా తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంఓరోని ఆ నెట్ అబ్బాయి రమేష్ ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారణ చేయడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు ఎవరైనా ప్రజల నుంచి పనిచేయడానికి డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కానీ, వాట్సాప్ నంబర్ కానీ, సోషల్ మీడియాలో ఫిర్యాదు చేసినట్లయితే వారి యొక్క వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. సంబంధిత అధికారులపై విచారణ చేసి చర్య తీసుకోవడం జరుగుతుంది. వేమనపల్లి బీజేపీ మండల అధ్యక్షుడు ఏటా మధుకర్ నీలవాయ్ అటవీ ప్రాంతంలో చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర వివాదాస్పదంగా మారింది. కాంగ్రెస్ నేతలు అక్రమ కేసులు బనాయించడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. కాంగ్రెస్ నేతలకు సహకరించి అక్రమ కేసులు నమోదు చేసిన ఎస్ఐని వెంటనే సస్పెండ్ చేయాలంటూ, అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. కుటుంబ సభ్యులను ఓదార్చిన బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్ గౌడ్ వారి డిమాండ్లకు మద్దతు తెలిపారు. బాధ్యులను వెంటనే అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేశారు. దసరా పండుగని పురస్కరించుకొని కొత్తగూడెంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి కాంగ్రెస్ పార్టీ, ఒకటి అన్నవర్గం బీజేపీ పార్టీ. ఈ 2 వర్గాలకు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు గాలి మద అనే వ్యక్తి డీజేలు పెట్టించి, రేవంత్ రెడ్డి పాటలు పెట్టించి, ఎన్నికల కోడ్ అమలు ఉన్నప్పటికీ కూడా ఈ పాటలు అంటే తాగిపించి ప్రోత్సాహం అందించి అన్యాయంగా ఈ మన ఏటమద అనే వ్యక్తి అడిగి పోకపోయినా కూడా నువ్వు ఖచ్చితంగా ఈయన నచ్చిండు, ఈయన కేసు చేసి ఈయన గుంజిండు అని అన్యాయంగా బనాయించడం, కేసు పెట్టడం జరిగింది. అక్కడ వాస్తవానికి అన్న పోలేదు. పోనప్పటికీ కూడా అన్న మీద అన్యాయంగా వీళ్ళు కేసులు పెట్టించి, చెన్నూరు సమయ అనే వ్యక్తి ఎవడు ఎంత సౌండ్ పెట్టుకుంటే మనకేమవుతుంది, ప్రభుత్వం మనదేనా, మీరు ఎంతైనా పెట్టుకుంటా, ఎవడన్నా చాపితే నేను చూసుకుంటా, మీకేమున్నది అని చెప్పేసి వీళ్ళిద్దరు కూడా అర్ధరాత్రి మళ్ళీ అదే విధంగా ఈ మహిళలను పట్టుకొని వీడికి వాళ్ళ ఇంటి మీదకి రావడం జరిగింది. అన్న ఇంటి మీదకి వచ్చి ఈ మహిళలతోని ఆ అన్నను దూషించి అధ్యక్షుడు షాబీర్ అలీ ప్రోత్సాహం, ఈ సంతోష్ రుద్రభట్ల సంతోష్ కుమార్ ఈ ఎస్ఐకి బాగా ప్రెజర్ చేసి సిఐ గారి దృష్టికి కూడా పట్టుకపోయి ఏసీపీ గారి దృష్టికి కూడా తీసుకొచ్చి ఎటు తిరిగి దీని మీద కేసు కావాలి. అన్యాయంగా ఏంటంటే ఈ మనిషి అడిగి పోలేదు, అక్కడ ఎంక్వైరీ ఏది చేసినా కూడా అక్కడ ఒక స్పాట్ ఉన్నది, ఆడి వరకు తప్ప నేను ఏడికి పోలేదు అనేది పూర్తి స్థాయిలో ఆ రోజు స్టేషన్ కూడా సార్ ఎస్ఐ పార్టీ వేమనపల్లి మండల శాఖ అధ్యక్షుడు ఏటా మధుకర్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గత సద్దుల బతుకమ్మ పండుగ రోజు ఎన్నికల కోడ్ ఉన్నది. ఈ కోడ్ లోపల రేవంత్ రెడ్డి పాటలు పెట్టుకొని ధ్యానం చేస్తూ ఉన్నారు. దయచేసి ఆ పాటలు ఆపండి అని చెప్పి మరి విచారణ జరగాలని భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ వెరుగున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. బండి సంజయ్ అన్న దృష్టికి ఇప్పుడే తీసుకుపోయినాము. ఆయన ఢిల్లీలో ఉన్నారు, ఉన్నతాధికారులతో మాట్లాడతా అని చెప్పిండ్రు. రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకుపోయినాము. ఎట్టి పరిస్థితుల లోపల ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐని సస్పెండ్ చేసి మరి ఎవరైతే ఈ ఆత్మహత్యకు ఆయన మీద కేసు పెట్టి ప్రోరోప్ చేసిండ్రో, ప్రోత్సహించిండ్రో వారి మీద హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈ కేసు నమోదయ్యేంత వరకు కూడా ఇక్కడికి వెళ్ళి మేము కదిలే ప్రశ్నే లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అబ్దుల్లాపూర్ మెట్ తారామతిపేటలో మొసలి కలకలం రేపింది. మూసీలోకి వెళ్లే కాలువ ద్వారా 12 ఫీట్ల పొడవు 120 కేజీల బరువున్న పెద్ద మొసలి రావడంతో గ్రామస్తులు భయోందలకు గురయ్యారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు మొసలిని బంధించి జూ పార్కుకు తీసుకెళ్లారు.
సుమారు 2:30కు మాకు లోకల్ పోలీస్ నుంచి కాల్ రావడం జరిగింది. ఇక్కడ తారామతిపేట విలేజ్ లో ఒక క్రొకొడైల్ ఉంది అని చెప్పేసి ఇక్కడికి వచ్చి చూడగా నిజంగానే ఒక పెద్ద క్రొకొడైల్ మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ 10 దగ్గర స్ట్రక్ అయి ఉన్నది అనమాట. వీళ్ళు 4 గంటల సమయంలో వెటర్నరీ వాళ్ళకి వెటర్నరీకి సమాచారం అందించగా పై అధికారులు ఒక అర్ధ గంట ముందు నుంచి కూడా వాళ్ళు దాన్ని సేవ్ చేస్తూ దాని జోలికి ఎవరు పోకుండా చూస్తూ కాపలా కాస్తూ ఉన్నారు. ముఖ్యంగా శ్రీశైలం కానిస్టేబుల్ గారికి చాలా థ్యాంక్స్. రాము శ్రీశైలం గారు అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే సమాచారం అందించిన ఊరు యువకులు శివ, సత్యనారాయణ, సాయి వీళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. నాకు 5 గంటలకు సమాచారం వచ్చింది. 4 గంటల నుండి మా రేంజ్ ఆఫీసర్ గారికి ఇక్కడ క్రొకొడైల్ ఉన్నట్టుగా స్థానిక సర్పంచ్ ఎవరికి చిన్నపాటి గీత కూడా పడకుండా చాలా జంతువుని క్షేమంగా ఇక్కడున్న ప్రజలకు ఇబ్బంది లేకుండా చాలా స్మూత్ గా ఆపరేషన్ కంప్లీట్ చేశాము. ఇక్కడున్న ప్రజలందరూ చాలా మంచిగా సహకరించినట్టు లెక్క. ఈ లెక్కన అందరికి కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది దగ్గర 10 నుండి 12 ఫీట్ల ఉందండి. మంచి వయసులో ఉన్నటువంటి మొసలి దగ్గర 120 నుంచి 130 కిలోల వరకు. నల్గొండ జిల్లా అనుమల మండలం పేరూరు గ్రామం వద్ద 40 ఏళ్ల క్రితం నిర్మించిన వంతెన భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో సహా 5 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎమ్మెల్యే కుందూరు జయవిరెడ్డి జిల్లా కలెక్టర్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రజల రాకపోకలకు సులభమయ్యేలా తక్షణ ప్రత్యామ్నాయ రహదారి ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. జన్మదిన వేడుకలను ఆడంబరంగా జరుపుకోకుండా పేదలకు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్న వారికి సహాయం చేయాలని సంపంగి గ్రూప్ CEO సురేష్ సంపంగి అన్నారు. జూబ్లీ హిల్స్ లోని సంపంగి కార్యాలయంలో మేనేజింగ్ డైరెక్టర్ సంపంగి రమేష్ జన్మదిన వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా CEO మాట్లాడుతూ ఈ సంవత్సరం 100 మందికి రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్నామని, దాంతో పాటు వివిధ హాస్పిటల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రో నిన్నేదర్ కూడా మన ప్యాకెట్ ఎక్కువ లోపల అభిరామ్ గారు ఇచ్చేవాళ్ళు వాళ్ళు చేయించండి. పిల్లగాడికి ఇస్తే కృషి చేస్తున్నవాడు మనం మనోజ్ ఇంకా స్టార్ట్ చేయలేదు కదా. పటాన్చెరు డివిజన్ జేపీ కాలనీలోని నూతనంగా నిర్మిస్తున్న అంతర్గత డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనులను కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ఈ నిర్మాణం పూర్తయితే కాలనీలో డ్రైనేజీ, వరద నీరు రోడ్లపై ప్రవహించే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో మంచిర్యాల జిల్లా భీమారం గ్రామంలో బీసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బీసీ వర్గాల నేతలు ఆందోళనకు దిగారు. పలు షాపులను మూసివేసి మంచిర్యాల చెన్నూరు జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. భీమారం మండలం మొత్తం స్వచ్ఛందంగా బండిపడింది. ఎందుకంటే ఏదైతే 42% బీసీలకు రిజర్వేషన్ ఇచ్చి ఎలక్షన్కి వెళ్దామని గవర్నమెంట్ ఎప్పుడైతే జీవో ద్వారా వెళ్ళిందో కానీ రెడ్డి జాగృతి నాయకులు కోర్టులో కేసు వేసి అడ్డుకోవడం జరిగింది. దానిలో భాగంగా కోర్టు కూడా నిన్న ఎలక్షన్ మీద స్టే చేయడం జరిగింది. మేము రెడ్డి జాగృతి నాయకులను ఒకటే అడుగుతున్నాం, ఇవాళ మీకు ఇంతకుముందు మీకు బీసీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మేము ఏ బీసీ కూడా మీకు అడ్డం రాలే, ఇవాళ మాకు రిజర్వేషన్లు ఇస్తున్నప్పుడు మీరెందుకు అడ్డం వస్తున్నారని చెప్పేసి మేము అడుగుతున్నాం. మీరు అంటున్నారు కావచ్చు బీసీల వర్గాలే, అదంతా మేము కూర్చొని శివ ఉపాసకులు బ్రహ్మశ్రీ దోర్బల గుణాకర్ శర్మ సంస్కృతి నిర్మాణ ట్రస్ట్ ఆధ్వర్యంలో పటాన్చెరులో జరిగే హరిహరుల మహాకోటి దీపోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ కు ట్రస్ట్ సభ్యులు ఆహ్వాన పత్రికను అందజేశారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంజన్ కుమార్ నాయకత్వంలోనే జూబ్లీ హిల్స్ లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేసిన పొన్నం ప్రభాకర్. వంద ఫీట్ల రహదారి విస్తరణలో భాగంగా పలు ప్రాంతాలను అభివృద్ధి చేస్తామన్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు. జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో సమావేశం నిర్వహించిన టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.